ఇంటిగ్రల్ x పవర్ 49 tan ఇన్వర్స్ x పవర్ 50 by 1 plus x పవర్ 100 dx. సో ఇది k ఇంటూ tan ఇన్వర్స్ x పవర్ 50 హోల్ స్క్వేర్ ప్లస్ c. సో ఈ k వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీన్ని చూడగానే మనకు తెలిసిపోతుంది. tan ఇన్వర్స్ x పవర్ 50ని మనం tగా తీసుకుందాం. tan ఇన్వర్స్ x పవర్ 50 ఈజ్ ఈక్వల్ టు t. సో దీన్ని మనం డెరివేటివ్ చేద్దాం. సో డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని మనం xగా ట్రీట్ చేస్తున్నాం. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, బట్ ఇట్ ఈస్ నాట్ x. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ x పవర్ n. ఇది x పవర్ n ఫామ్లో ఉంది. సో n ఇంటూ x పవర్ n మైనస్ 1, దట్ మీన్స్ 50 ఇంటూ x పవర్ 49 dx ఈజ్ ఈక్వల్ టు dt. సో మనకి ఇక్కడ x పవర్ 49 dx బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 100. సో అంతవరకు మనం తీసుకుందాం. x పవర్ 49 dx బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 52 100. సో ఈ మొత్తం కూడా 1/50, 50 రైట్ సైడ్ వెళ్తే 1/50 dt. సో ఇప్పుడు మన ప్రాబ్లం దీన్ని మనం tగా తీసుకున్నాం, ఇంటిగ్రల్ t. ఈ మొత్తం కూడా dt బై 50, ఈ 1/50 అనేది అవుట్ సైడ్ వచ్చేసినట్లయితే ఇంటిగ్రల్ t dt. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/50 t స్క్వేర్ బై 2, ఓకే, ప్లస్ c. సో 1/100 t స్క్వేర్. t స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ x పవర్ 50, ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ c. సో ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే k ప్లస్ బై ఏముంది 1/100, ఓకే. Therefore k is equal to 1/100. Okay, thank you.